హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాము. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా నేర్చుకుందాము. సో ఇందులో ఫస్ట్ క్వశ్చను, సావిత్రి అనే అమ్మాయికి త్వరగా మాటలు వచ్చాయి, కానీ ఆమె చెల్లికి 4 సంవత్సరాల వరకు మాటలు రాలేదు. ఇది ఈ వికాస నియమానికి చెందుతుంది. సో ఆప్షన్ 1 వికాసం పరస్పర చర్య, ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఆప్షన్ 3 వికాసం ఏకీకృత మొత్తం, ఆప్షన్ 4 వికాసంని ప్రాగుక్తీకరించవచ్చు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చను, కోల్బర్గ్ ప్రకారం ఇతరుల గుర్తింపు కోసం ఒక పని చేయడం అనేది ఈ నైతిక స్థాయికి చెందినది. ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 2 సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 4 నియత సాంప్రదాయ స్థాయి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చను, పియాజే ప్రకారం జ్ఞానేంద్రియ చాలక దశలో ఏర్పడే లక్షణం. ఆప్షన్ 1 వస్తు స్థిరత్వం భావన, ఆప్షన్ 2 కన్జర్వేషన్, ఆప్షన్ 3 నిగమనాత్మక ఆలోచన, ఆప్షన్ 4 నైతిక పరిపక్వత. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వస్తు స్థిరత్వ భావన. నెక్స్ట్ క్వశ్చను, నాకొక డజన్ మంది శిశువులను ఇవ్వండి, సరైన పరిసరాలు కల్పించి వారిని మీరు కోరిన విధంగా తయారు చేస్తాను అని చెప్పినవారు. ఆప్షన్ 1 మెండల్, ఆప్షన్ 2 గాల్టన్, ఆప్షన్ 3 డబ్ల్యూసి బాగ్లే, ఆప్షన్ 4 వాట్సన్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వాట్సన్. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది వాటిలో వాగుడు కాయ దశగా పిలువబడేది. ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 కౌమార దశ, ఆప్షన్ 3 శైశవ దశ, ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చను, శిశువు యొక్క మెదడులో భాషార్జన చేసే యంత్ర ఉపకరణాలు ఉంటాయని పరికల్పన చేసినవారు. ఆప్షన్ 1 గాల్టన్, ఆప్షన్ 2 కోల్బర్గ్, ఆప్షన్ 3 చోమ్స్కీ, ఆప్షన్ 4 స్కిన్నర్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 చోమ్స్కీ. నెక్స్ట్ క్వశ్చను, కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి విధేయత చూపడం ఈ దశలో కనబడుతుంది. ఆప్షన్ 1 రెండవ దశ, ఆప్షన్ 2 మూడవ దశ, ఆప్షన్ 3 ఒకటవ దశ, ఆప్షన్ 4 నాలుగవ దశ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఒకటవ దశ. నెక్స్ట్ క్వశ్చను, ఫ్రాయిడ్ ప్రకారం వ్యక్తి ప్రవర్తనను ఎక్కువగా ప్రభావితం చేసేది. ఆప్షన్ 1 అచేతనం, ఆప్షన్ 2 చేతనం, ఆప్షన్ 3 ఉపచేతనం, ఆప్షన్ 4 సంజ్ఞానం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అచేతనం. నెక్స్ట్ క్వశ్చను, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథ రచయిత. ఆప్షన్ 1 జేపీ వాట్సన్, ఆప్షన్ 2 గాల్టన్, ఆప్షన్ 3 స్కోడాక్, ఆప్షన్ 4 డబ్ల్యూసి బాగ్లే. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గాల్టన్. నెక్స్ట్ క్వశ్చను, వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 నమ్మకం అపనమ్మకం, ఆప్షన్ 2 శ్రమించడం న్యూనత, ఆప్షన్ 3 ఉత్పాదకత స్తబ్దత, ఆప్షన్ 4 చిత్తశుద్ధి నిరాశ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 శ్రమించడం న్యూనత. నెక్స్ట్ క్వశ్చను, పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో పేర్కొనని అంశం. ఆప్షన్ 1 స్కీమట, ఆప్షన్ 2 వస్తు శాశ్వత భావన, ఆప్షన్ 3 సాంశీకరణ, ఆప్షన్ 4 మంచి బాలుని నీతి. సో ఇందులో సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో పేర్కొనని అంశం అంటే ఆప్షన్ 4 మంచి బాలుని నీతి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను,
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ అనే గ్రంథ రచయిత? ఆప్షన్ 1 వెయిన్ లియోన్ పేయిన్, ఆప్షన్ 2 గోల్డ్మ్యాన్, ఆప్షన్ 3 థార్ండైక్, ఆప్షన్ 4 ఆల్ఫ్రెడ్ బినే. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గోల్డ్మ్యాన్. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక ప్రజ్ఞ భావన వీరికి చెందినది? ఆప్షన్ 1 టోల్మన్, ఆప్షన్ 2 గోల్మన్, ఆప్షన్ 3 థార్ండైక్, ఆప్షన్ 4 పీటర్ సలోవే. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 థార్ండైక్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగలడు కానీ ఇంటికి దారి చెప్పలేడు. పియాజే ప్రకారం పిల్లవాడు ఈ దశకు చెందుతాడు. ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్వేగ అధ్యయనం ఉద్వేగ ప్రజ్ఞ పెంపొందించుటకు అనే వ్యాసాన్ని రచించిన వారు? ఆప్షన్ 1 వెయిన్ లియోన్ పేయిన్, ఆప్షన్ 2 గోల్డ్మ్యాన్, ఆప్షన్ 3 మేయర్, ఆప్షన్ 4 థార్ండైక్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వెయిన్ లియోన్ పేయిన్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల సహజ సామర్థ్యాన్ని బట్టి భవిష్యత్తు వృత్తుల గురించి ఊహించడం ఏ వికాస నియమం? ఆప్షన్ 1 స్థిర పాదాభిముఖ వికాసం, ఆప్షన్ 2 వికాసం ఒక పరస్పర చర్య, ఆప్షన్ 3 వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, ఆప్షన్ 4 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం పూర్వ వయోజన దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి? ఆప్షన్ 1 శ్రమశీలత న్యూనత, ఆప్షన్ 2 ఉత్పాదకత స్తబ్దత, ఆప్షన్ 3 చిత్తశుద్ధి నిరాశ, ఆప్షన్ 4 సాన్నిహిత్యం ఏకాంతం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సాన్నిహిత్యం ఏకాంతం. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం బహుమతి పొందాలి అనే లక్ష్యంతో పిల్లలు ప్రవర్తించే నైతిక వికాస దశ? ఆప్షన్ 1 4వ దశ, ఆప్షన్ 2 6వ దశ, ఆప్షన్ 3 3వ దశ, ఆప్షన్ 4 2వ దశ. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 2వ దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాయిడ్ ప్రకారం ఆనంద సూత్రాన్ని పాటించే మూర్తిమత్వ నిర్మాణం? ఆప్షన్ 1 అచిత్తు, ఆప్షన్ 2 అహం, ఆప్షన్ 3 అధ్యాహం, ఆప్షన్ 4 చేతనం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అచిత్తు. నెక్స్ట్ క్వశ్చన్, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం మూర్తిమత్వ గతిశీలతకు చెందనిది? ఆప్షన్ 1 చేతనం, ఆప్షన్ 2 ఉపచేతనం, ఆప్షన్ 3 అచేతనం, ఆప్షన్ 4 అధ్యాహం. సో మూర్తిమత్వ గతిశీలతకు చెందినవి సో చేతనం, ఉపచేతనం, అచేతనం. సో గతిశీలతకు చెందనిది అంటే ఆప్షన్ 4 అధ్యాహం కరెక్ట్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.